అందరూ బాగున్నారా? చాలామంది వీడియోస్ చూస్తలేరు. కాస్త చూడరాదండి నిమ్మలంగా. మీరు ప్రశాంతంగా మీరుంటారు, మమ్మల్ని ప్రశాంతంగా మేము ఉండాలనుకుంటున్నాను. కాస్త చూడరాదండి వీడియోలు. ఏం చేస్తాలో చూద్దాం. మా మిస్సెస్ లోపల చేస్తా అన్నట్టున్నది, చూద్దాం ఒకసారి. ఏం చేస్తుందో అసలు మరి చూడాలి ఒకసారి. ఏం చేస్తాను? జ్వరం వచ్చిందా? మొన్న 2 రోజుల జ్వరం వస్తుంది, అందుకే వీడియో పెట్టలేదు. 2 రోజుల నుంచి వెళ్ళి వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాము, సీజనల్ వ్యాధులు. ఈ సీజనల్గా వర్షం వచ్చిందంటే మళ్ళీ మాకు అస్తమా ఉన్నది. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలే. చిన్నగా ఏదో కూర అంతా అన్నట్టున్నది, కానీ ఓపిక చేసుకొని చేస్తాను, బాగా చేస్తాను. కానీ నాలుకంత సప్పగా ఉన్నదా? ఉప్పు కారం తిని రాంతంత ఉప్పు కారం సప్పగా ఉన్నదా నాలుకంతా? ఎట్లా చేద్దామే మరి? పట్టుకద్దంతి. ఇప్పుడు ఇది ఏం చేస్తావు? అయితే కానీ ఉంటుంది ఇక, జ్వరం ఉండదు. అబ్బో మసులుతాను కానీ కొంచెం సర్దుకో రాదు. ఒక 2 రోజులు ఏమవుతుంది, ఏం కాదు. కానీ అదే పోతుంది, గదానికి భయపడతారే. ఇప్పుడు ఏం తోటకూరను టమాటా అంటున్నావా? తోటకూర టమాటా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. తోటకూర ఎట్లయినా మంచిగా ఉంటుంది. కానీ ఇక మంచిగా కొంచెం బాగా పచ్చి ఉంచకు. పచ్చి ఉంచితే అంత తినబుద్ధి కాదు. కొంచెం మంచిగా బాగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? అయ్యా మంచిగున్నదా కొయ్యి, అవునా? మంచిగా లేకుండా కొయ్యకు మరి. పండు వండింది. ఏం చేద్దాం, జ్వరం వచ్చింది. 2 రోజుల దాకా, మళ్ళీ ఇంకా 2 రోజుల దాకా వీడియోలు చేసుడు లేదు. జ్వరం ఏమనుకోకండి, వీడియోలు అయితే చూడరా అండి. జ్వరం వచ్చిన వాళ్ళని పట్టుకొని ఏం చేస్తాం? కొంచెం ఇబ్బంది. ఓపిక లేదు కదా, ఆమెకు ఓపుకుంటున్నాం మంచుకుంటు, కానీ ఓపిక లేదా, ఏం లేదా. చూశారు కదా ఫ్రెండ్స్, అది పరిస్థితి. ఏద్దాం, కొంచెం ఓపిక పట్టుకొని 2 రోజుల దాకా ఓపిక పట్టుకోవాలి. ఇక ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇంకా ఇబ్బంది పెడితే కూడా కరెక్ట్ కాదు. ఏదన్నోటి కంటెంట్ చేసుకుంటేనే పోదాం అనుకుంటే జ్వరం పాడు, కానీ జ్వరం ఒకటి వచ్చింది. ఏం చేద్దాం, 2 రోజుల దాకా ఓపిక లేకుంటున్నది కాబట్టి కాస్త ఊరుకుంటేనే బెటరు. ఓకే, థ్యాంక్ యూ అండి.